సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, వెంకటేశ్వర స్వామికి మా ఇంటిలో వేల్పండి, లేకపోతే ఆయన అంటే మాకు చాలా నమ్మకం అండి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ముడుపు కట్టుకుని వెళ్తూ ఉంటాం. ఆ వెళ్ళేటువంటి సమయంలో చాలామంది ముడుపులు అట్లా ధన రూపంలో ధనం కనపడేటట్లు వేయకూడదు, ముడుపు కట్టే పద్ధతి ఇది కాదు అని చాలా రకాలుగా అంటూ ఉంటారు. అసలు ముడుపు అనేటువంటి దాన్ని ఎలా సమర్పించాలి స్వామికి? అసలు ఎటువంటి స్థితిలో మనం ముడుపుని వేస్తే మనకు ఉన్నటువంటి కోరిక, ముడుపు అంటే అర్థం ఏమిటి? మన మనస్సులో ఉండేటువంటి ఒక కోరిక తీరడం కోసం కావాల్సినటువంటి శక్తిని ఒక విశ్వ చైతన్యం నుంచి పొందడం కోసం మనల్ని మనం ఒక స్థాయికి తెచ్చుకొని, ఆ విశ్వ చైతన్యం నుంచి పొందగలిగేటువంటి శక్తిని మనలో నిబిడీకృతం చేసుకోగలిగేటువంటి సామర్థ్యతను పెంచుకోవడం కోసం పంచభూతాల మీద ఆధారపడుతూ ఉంటాం. ఆ పంచభూతాల మీద ఆధారపడడం కోసం ఒక తదేక నిష్ట ఈ దేహానికి, మనస్సుకి, బుద్ధికి, చిత్తానికి కూడా రావడం కోసం, అహంకారం ఆ లక్ష్యాన్ని ఛేదించే వరకు పక్కన ఉండడం కోసం అని చెప్పేసి ముడుపు అనేటువంటి విధానాన్ని చెప్పారు. అంటే అర్థం ఏమిటి? దీనిలో పంచభూతాలు కూడా నిబిడీకృతమై ఉండాలి. ఆ పంచభూతాలు నిబిడీకృతమైనటువంటి ఆ ముడుపుని స్వామికి సమర్పించడము అంటే అర్థం ఏమిటంటే, ఏదో నాకు ఉద్యోగం వస్తే మొదటి జీతం నీ దానిలో వేసేస్తాను స్వామి, లేకపోతే మా అమ్మాయికి పెళ్ళైతే నా మంగళసూత్రాలు తీసుకొచ్చి నేను పసుపు తాడు కట్టుకొని నీకు హుండీలో వేసేస్తాను. ఇవన్నీ కొంతవరకు మంచివే అవ్వచ్చు కాక, వీటి వల్ల కూడా లాభాన్ని పొందిన వాళ్ళు ఉండవచ్చు కాక, కానీ ధనం ఒకటే, లేకపోతే బంగారు వస్తువులు ఒక్కటే కేవలం ముడుపులో వేసి ముడుపుగా సమర్పిస్తేనే వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తాడా అంటే అసలైన పద్ధతి మాత్రం అది కాకపోవచ్చు. మనకున్నటువంటి కష్టానికో ఆర్తికో మనం ఏది భక్తితో వేస్తే దానికైనా అలా లొంగి ఉండొచ్చు, మనల్ని అనుగ్రహించి ఉండొచ్చు. కానీ నిజమైనటువంటి ముడుపు కట్టేటువంటి పద్ధతి మాత్రం పెద్దలు చాలా చక్కగా వివరించారు. దానికోసం చేయాల్సింది ఏంటంటే, ముందు రోజు అంటే శనివారం నాడు మీరు ముడుపు కడుతున్నారు అంటే, ఏదైనా ఒక కోరిక మనసులో ఉంది, ఆ కోరిక తీర్చుకోవడం కోసం ముందు ముడుపు కట్టేస్తాం. ఆ ముడుపు కట్టే ముందు ఏం చేయాలి అంటే, శనివారం సాయంకాలం స్నానం చేసిన తర్వాత ఇంట్లో వాడనటువంటిది కొత్తదైనటువంటి తెల్లటి పంచ ఉంటే చక్కగా ఆ పంచను తీసుకోండి. లేదు ఆ పంచ తాలూకు ఉత్తరీయం ఉంటాయి, చాలామంది ఉత్తరీయాలు వేసుకోరు, పంచతో పాటు వస్తూ ఉంటాయి, పైన కండువాగా వేసుకుంటూ ఉంటారు. అలాంటివి వేసుకోకుండా కొత్తవి అలా ఉంచేస్తూ ఉంటారు. చక్కగా దాన్ని పసుపు నీళ్ళలో చక్కగా తడపండి, తడిపేసి చక్కగా ఆరేసేసేయండి. ఆరేసాక తెల్లారేటప్పటికి చక్కగా ఆరుతుంది. ఈ లోపల ఏం చేయండి, మీరు స్వామికి ఎంత సమర్పించదలుచుకున్నారు, అది 11 రూపాయల, 21 రూపాయల, 28 రూపాయల, లేకపోతే 51 రూపాయల, 108 రూపాయల, ముందే నిర్ణయించుకోండి. రూపాయి నాణాలు ఉంటాయి కదా, ఆ రూపాయలు చక్కగా వాటిని నిర్ణయించుకుని, ఆ రూపాయలన్నింటినీ కూడా ఒక చోటు సమీకరించుకోండి. చక్కగా వాటిని కడుక్కొని వాటిని అన్నింటినీ కూడా ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకున్నాక తెల్లవారి శనివారం పొద్దున లేచిన తర్వాత చక్కగా తలస్నానం చేసి చక్కగా వడపప్పు, పానకం ఈ రెండు కూడా స్వామికి నైవేద్యాలు తప్పనిసరిగా పెట్టవలసినటువంటి నైవేద్యం కనుక ఈ రెండింటినీ చక్కగా రెడీ చేసుకుని గిన్నెల్లో పెట్టుకుని, అప్పుడు మీరు ఒక శుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధరించి స్వామి ముందు కూర్చుని ఆ రోజు తప్పనిసరిగా పిండి దీపం పెట్టాలి స్వామికి. ఏ రోజైతే మనం ముడుపు కడుతున్నామో ఆ రోజున బియ్యపిండి, కొద్దిగా బెల్లము, పాలు పోసి చక్కగా వాటిని కలిపి యాలక్కాయలు, సుగంధ ద్రవ్యాలు వేసి చలివిడి ముద్దగా చేసుకుని, ఆ చలివిడి ముద్దలోంచి సగం పిండిని తీసి నైవేద్యానికి పక్కన పెట్టి, మిగతా సగం పిండి ఏదైతే ఉందో దాంతో చక్కగా ప్రమిద చేసుకోవాలి. ఆ ప్రమిద చేసుకుని చక్కగా దానిలో ఆవు నేతితో తడిపినటువంటి పువ్వొత్తి అంటారు, కుంభవొత్తి, ఆ పువ్వొత్తిని వేసి చక్కగా స్వామికి దీపం పెట్టి, ఆ దీపాన్ని చక్కగా ఆ పిండి దీపానికి 5 చోట్ల కూడా చక్కగా కుంకుమని అలది స్వామికి నమస్కరించుకుని ఆయన ముందు కూర్చుని, ఏ పంచ రాత్రి తడుపుకున్నాను చూసారా, ఆ పంచ పసుపులో తడిపినందువల్ల, పసుపు నీళ్ళల్లో తడిపినందువల్ల ఏమవుతుంది అంటే చక్కగా పసుపుగా తయారవుతుంది. ఆ పసుపుగా తయారైనటువంటి ఆ పంచని తీసుకుని నిలువుగా ఒక చోట పట్టుకుని, ఓ చిన్నగా ఒక ఫాల్ సైజ్ ఎలాగైతే ఉంటుందో, మనం చీరలకు కొనుక్కునేటువంటి ఫాల్స్ ఉంటాయి చూసారా, సరిగ్గా ఇంత వెడల్పులో ఉన్నటువంటి స్థాయిలో దాన్ని చింపుకుంటూ రండి. కింద దాకా వెళ్ళాక మొత్తం చింపేయకుండా అటాచ్మెంట్ ఉంచి మళ్ళీ పక్క నుంచి మళ్ళీ పైకి రివర్స్లో అలాగే చింపుకుంటూ రండి. అలాగే మళ్ళీ ఆ చివరి దాకా చింపకుండా మళ్ళీ అట్టి పెట్టేసి, అంటే ఎక్కడా కూడా పంచ చింపినట్లు అవ్వకూడదు, అంటే మొత్తం 2 ముక్కలుగా అవ్వకూడదు. 2 ముక్కలుగా అవ్వకుండా ఇలా క్రిస్ క్రాస్గా మొత్తం ఒక రిబ్బన్ లాగా కట్ చేసినట్లుగా వెళ్ళిపోవాలి. ఇంకా ప్రాక్టికల్గా బాగా అర్థం అవ్వాలంటే దాన్ని ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. ఇది పంచ అనుకుందాం. ఈ పంచని ఇప్పుడు మనం చింపాలి అంటే ఏం చేయాలి, ఈ పంచని
ఇది పంచె అనుకుందాం. ఈ పంచెని ఒకటే రిబ్బన్ లాగా మనం చింపాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే ఒక ఎడ్జ్ నుంచి రండి. ఒక ఎడ్జ్ నుంచి వచ్చి చక్కగా ఇలా దీన్ని చక్కగా కత్తెరతో ఇద్దరు కనుక పట్టుకుంటే ఇలా ఒక వైపు నుంచి అంతా వచ్చేసి చివరి దాకా వచ్చేసేయండి. ఈ చివరి దాకా వచ్చాక ఇలా చేసేస్తే 2 ముక్కలు అవుతుంది. చేయొద్దు, ఇలా తిప్పి మళ్ళీ ఇక్కడ ఈ అటాచ్మెంట్ ఇట్లా ఉంచేసి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్లోకి రండి. ఇలా రివర్స్లో ఇలా చేస్తూ పోతూ ఉంటే ఏమవుతుంది, మొత్తం పంచె చింపుకొచ్చేటప్పటికల్లా మొత్తం ఇదంతా ఒక రిబ్బన్ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాక ఆపేసేయండి. మళ్ళీ ఇక్కడ తింపండి రివర్స్లో. ఇలా చింపడం మూలాన ఏమవుతుంది, మొత్తం అంతా కలిపి ఇది ఒక పెద్ద గుడ్డలాగా అంటే రిబ్బన్ లాగా తయారవుతుంది. ఇలా రిబ్బన్ లాగా తయారాక అప్పుడు దాన్ని చక్కగా దగ్గర పెట్టుకుని ఇది మొత్తం చూడండి ఒక రిబ్బన్ లాగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఏం చేయాలంటే చక్కగా ఇంత ముక్క ముందే పక్కన పెట్టుకుని ఇక్కడ నుంచి రండి. వచ్చి వీటిలో వేయాల్సినటువంటి పదార్థాలు ఏమిటి, ముడుపు కట్టేటువంటి సమయంలో ఏమేమి సమర్పించాలి స్వామికి, డబ్బు ఒక్కటే సమర్పిస్తే అయిపోతుందా అంటే డబ్బు ఒక్కటే కాదు అనుకున్నాం కదా. కనుక దాంతోపాటు ఏమి ఇవ్వాలి అంటే మనకి రోజు స్వామి నామాలు చదివేటప్పుడు అక్షింతలతో పూజ చేసేటువంటి అలవాటు చాలామందికి ఉంటుంది. అలా ఒకసారి ఒక నామానికి ఎన్ని అక్షింతలు అయితే వేస్తామో అన్ని అక్షింతలు, పసుపు కలిపినటువంటి అక్షింతలు, ఆవు నెయ్యి పసుపు, నీళ్లు కలపకూడదండి. ఆవు నేతితో తడిపినటువంటి పసుపు వేసినటువంటి అక్షతలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా చేతిలోకి తీసుకుని ఆ మధ్యలో చక్కగా ఈ రిబ్బన్లాగా ఫాల్ లాగా ఉన్న దాని మధ్యలో వేసుకుని, అలాగే ఒక కర్పూరం బిళ్ళ, ఒకటి కాకపోతే ఇంకో 2 తీసుకోండి, 2 కర్పూరం బిళ్ళలు, దాంతోపాటు ఒక యాలక్కాయ, స్వామికి సమర్పించేదాన్ని ఒక యాలక్కాయ సమర్పించి ఆ యాలక్కాయతో పాటుగా ఈ రూపాయి నాణాలు ఏవైతే నిన్న రాత్రి మనం చక్కగా కడిగి శుభ్రం చేసుకుని ఆరపెట్టుకున్నామో ఆ రూపాయి నాణాలు తీసుకుని చక్కగా దాని మీద గంధము కుంకుమ ఈ 2 కూడా పెట్టి ఈ 4 వస్తువుల్ని ఈ మధ్యలో పెట్టుకుని ఓం నమో నారాయణాయ లేకపోతే వెంకటేశాయ నమః, వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం, వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం. ఏదో ఈ మంత్రం గురుపదేశం తీసుకోవాలా, ఇలా తీసుకోవాలా, నామం అనుకోవడానికి, నామం కేవలం నోటి ద్వారా అనుకుని మనలో ఉన్నటువంటి ఆ భక్తిని స్వామికి చూపించడం కోసం, చెప్పడం కోసం, మనలో ఉన్నటువంటి ఆర్తి ఆయన తెలుసుకోవడం కోసం చెప్పేటువంటి ఏ నామము కూడా గురుపదేశం ద్వారా స్వీకరించక్కర్లేదు. గోవిందనామం ఉంది, ఆ గోవిందనామాలు అనుకుంటూ మూట కట్టచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఫలానా నామమే చెప్పాలా, అయ్యో అష్టాక్షరికి మాకు దేవుడికి మాకు ఉపదేశం లేదు కదా మరి ఎలా అంటాము అంటే అవేమీ లేదు. మీరు గోవిందనామాలు చెప్పుకుంటూ చక్కగా పుస్తకం దగ్గర పెట్టుకుని, లేదు యూట్యూబ్లో చక్కగా గోవిందనామాలు పెట్టుకోండి, అవి వింటూ చక్కగా కట్టండి. వెంకటేశాయ నమః, వెంకటేశాయ నమః, వెంకటేశాయ నమః ఆ నామం అనుకుంటూ మీరు ఎన్ని రూపాయి నాణాలైతే మాలగా కట్టదలుచుకున్నారో, ఆయనకు సమర్పించదలుచుకున్నారో అన్ని రూపాయి నాణాలతో చక్కగా ఈ మాలనంతా కూడా కట్టండి. చక్కగా 108 కడితే ఒక పంచె నిండా సరిగ్గా వస్తాయి. లేదు 28 కట్టండి, 51 కట్టండి, మీ ఓపాన శక్తి. అలా కట్టి చక్కగా ఈ 3లతో కూడుకున్నటువంటి ఇంత పెద్ద మాల, చక్కగా ఆ మాల ఏమవుతుంది దగ్గరకు వచ్చేటప్పటికల్లా చక్కగా ముద్దుగా చాలా బాగుంటుంది. ఏదో కొత్త పెళ్లి కొడుకు ఉడుగు చేసినటువంటి పెళ్లి కొడుకు కనుక చక్కగా జోల వేస్తే అది ఆ భిక్షపాత్రను తీసుకుని ఆ పిల్లవాడు వెళ్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, చూడడానికి ఎంత ముద్దుగా ఉంటుందో, ఈ దండని చూస్తే అంత ఆనందంగా ఉంటుంది. చక్కగా ఈ ముడుపులు కట్టినటువంటి దండని మీ ఇంట్లో కనుక వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా చక్కగా ఆ పటానికి అలంకారంగా వేయండి. అలా మీరు మొక్కుకున్న తర్వాత, మీరు సంకల్పించిన తర్వాత ఎన్ని వారాలు శనివారాలు వస్తాయో అన్ని శనివారాలు కూడా మీ కోరిక తీరేదాకా ఇట్లా కనుక చేస్తూ పోతే స్వామికి ఆ మాలలన్నీ వేస్తూ పాత మాలలు ఒక డబ్బాలో వేసి మూట కట్టుకోండి. అలా మీ కోరిక తీరాక, లేదు తీరిన కోరిక తర్వాతే మేము ఇలా ముడుపులు కడతాం, ఎప్పుడు వెళ్తే అప్పుడు వెళ్తాం అంటారా, ఆ వెళ్ళేదాకా చక్కగా ఈ డబ్బాలో పెట్టుకున్నటువంటి మూటలన్నీ కూడా తీసుకుని వెళ్ళి వెంకటాచలానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హుండీలో, ఆనంద నిలయం వెనకాల ఉన్నటువంటి ఆ హుండీలో ఆ వెంకటేశ్వర నామం చెప్తూ ఇటువంటి ముడుపుని కనుక సమర్పించినట్లయితే ఆనందదాయకం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కలి ప్రవేశం అనేటువంటిది జరగదు. కలి వల్ల పడేటువంటి బాధలేవి కూడా మనల్ని బాధించవు. డబ్బు అనేటువంటిది కలి వల్ల మనకి సంప్రాప్తింపబడేటువంటి ఒక ఆనందాన్ని ఇస్తుందేమో అనుకునేటువంటి ఒక కష్టం. కనుక ఆ కష్టము ఐశ్వర్యంగా మారాలి. ఐశ్వర్యం వల్ల సంప్రాప్తింపబడేటువంటి మనశ్శాంతి, దాంతోపాటు ఉండేటువంటి తృప్తి, జీవితంలో ఆనందం ఇవన్నీ కూడా పొందాలి అంటే ఆ వెంకటేశ్వర స్వామికి మనం ఇచ్చేటువంటి ముడుపు కూడా అంతే పరిశుభ్రంగా, శుద్ధత్వంతో, పరిపూర్ణమైనటువంటి శరణాగతి భావంతో కనుక ఉన్నట్లయితే అది మనకి సర్వత్రా ఆనందకరంగా, రక్షణంగా కూడా మనకు ఉపయుక్తంగా ఉంటూ ఉంటుంది. కనుక ఇటువంటి ముడుపును ఒకసారి జీవితంలో కట్టండి, కట్టి ఆ వెంకటేశ్వరుడికి సమర్పించండి. అప్పుడు చూడండి, నిజంగా ఇన్నాళ్ళు మనం
మనం పొందనటువంటిది ఏంటి, ఏదో డబ్బులు వేసేస్తున్నాం కానీ ఈ తృప్తి, ఈ ఆనందం మనం చేసుకున్నాం, మన మాల వాళ్ళ స్వామి దగ్గరికి వెళ్ళింది అనేటువంటి ఆనందాన్ని నిజంగా పొందగలిగినట్లయితే దానివల్ల ప్రతి వాళ్ళు కూడా భగవంతుడు అనేటువంటి ఒక విశేష పదార్థం కేవలం కోరికలు తీర్చుకోవడం కోసం ఉపయోగపడేటువంటి వస్తువుగా కాకుండా ఇది మనల్ని మంచి వైపుకు తీసుకెళ్తుంది. మనకు కావాల్సినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఒక అమ్మ ఇస్తే ఎంత తృప్తిగా ఉంటుందో అలా భగవంతుడు ఇచ్చేటువంటి వాటి వల్ల కూడా తృప్తిని పొందేటువంటి మార్గం చక్కగా ద్యోతకం అవుతూ ఉంటుంది. కనుక ఇటువంటి సదాచారంతో కూడుకున్నటువంటివి, సత్సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి విషయాల్ని కనుక తెలుసుకోవడం వల్ల ఎటువంటి చైతన్యం అయితే లోపల నుంచి చక్కగా బయటకు వస్తుందో అటువంటి చైతన్యం ద్వారా ప్రతి వాళ్ళు కూడా ఆనందాన్ని పొందాలి, ఆనందాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.